తీవ్రమైన జ్వరము, తీవ్రమైన కండరాల నొప్పులు, తీవ్రమైన కనుగుడ్ల నొప్పులు ఉంటే డెంగ్యూ జ్వరం కావచ్చునని వెంటనే వైద్యులను సంప్రదించాలని డెంగ్యూ కారక దోమ, ఎడిస్ దోమ మంచినీటి నిల్వ ప్రాంతాల్లో డెంగ్యూ దోమలు ఆవాసాలు కాబట్టి ప్రజలు ఇంటి లోపల, ఇంటి బయట నీటి నిల్వ ప్రాంతాలను వారానికి ఒకసారి లేదా 2 సార్లు నీటి నిల్వ లేకుండా చూడాలని, నిల్వ పాత్రలపై కడిగి మూతలు పెట్టుకోవాలని, అప్పుడే దోమల ద్వారా వచ్చే వ్యాధులు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను తగ్గించుకోవచ్చునని అసిస్టెంట్ మలేరియా అధికారి జె గోవిందరావు సూచించారు. జాతీయ డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంలో భాగంగా స్థానిక ద్వారకా తిరుమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నారాయణపురం గ్రామంలో డెంగ్యూ జ్వరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ డెంగ్యూ జ్వరం సాధారణ జ్వరమని, అశ్రద్ధ చేస్తే ప్రాణాపాయమని సూచించారు. ఈ సందర్భంగా జె గోవిందరావు మాట్లాడుతూ మనకు ఎక్కువగా హాని చేసే దోమలు ఇంటి లోపల ఉండే ఫ్రిడ్జ్ వెనక బాక్సుల్లోనూ, గ్రైండర్లలోనూ, ఎయిర్ కూలర్స్లోనూ, ఇంటి బయట నిల్వ ఉండే మంచినీళ్ల తొట్టెల్లోనూ, డ్రమ్ముల్లోనూ, పూల కుండీల్లో, నూతుల్లో, రుబ్బురోల్లోనూ, టైర్లు, కొబ్బరి బండాల్లో వర్షపు నీరు నిల్వ ఉండే పల్లపు ప్రాంతాల్లో పెరుగుతాయి కాబట్టి ప్రజలు ఫ్రైడే, డ్రైడే ఆచరించాలని, ప్రతి పట్టణ ఆరోగ్య కేంద్రంలోనూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ, హెల్త్ సెంటర్లోనూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెంగ్యూ పరీక్షలు ఉచితంగా చేస్తారని, జ్వరం వస్తే అశ్రద్ధ చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరీక్షించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మలేరియా హెల్త్ అసిస్టెంట్ సత్యనారాయణ, హెల్త్ సూపర్వైజర్ సబరిబాబు, రామకృష్ణ, ఆరోగ్య కార్యకర్తలు స్వరూప, సుజాత, విజయలక్ష్మి, MLHP గౌరీ, ఆశా కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శి, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు కాదు, మీరు మార్చింది అంటే ప్రతి వారం తొట్టి కొడుకొని పరిసర ప్రాంతాల తొట్లు రైలు కానీ కొబ్బరి బొండాగా లాగా చూసుకోవాలి. అలాగే కొన్ని రుబ్బురోళ్ళు పచ్చడి రుబ్బుకుంటారు. అది టమాటా చట్నీ కానీ, పచ్చిమిరపకాయ పచ్చడి కానీ, మామిడికాయ పచ్చడి రుబ్బుకుంటారు. రుబ్బుకుని దాన్ని నీరు పోసేస్తారు. దోమ పేడడానికి ఎంత కావాలమ్మా? దోమ పెద్ద జంతువా? ఎంతది? చిన్న కీటకమే. నేను కాకారికి కనిపిస్తుందా? పాము కూడా చూసారా? ఎవరికైనా పాము కూడా చూసారా? ఏమ్మా పాము కూడా కనిపిస్తుందా లేదా? వాడు కాటు కనిపిస్తాయి. దోమ కూడా చూసారా మీరు? ఎవరికి కనిపించదు. కానీ చాలా ప్రమాదకరమైన వ్యాధులు మనకి ఆవ్యాపిస్తుంది. కాబట్టి దోమల పట్ల జాగ్రత్త ఉండండి. సాధారణ కిటికీలు వేసుకోండి, దోమతెరలు వాడుకోండి, లేదా కాయిల్స్ వాడుకోండి. పరిసర ప్రాంతాలను ఇంటికి ఉంచుకోండి. అన్ని మేము అందరూ చేయలేం కదా, అంత మా సిబ్బంది ఉన్నారు కానీ అన్ని కూడా చేయలేం కదా. మీరు అట్లా పడిపోయినాయని 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టుకొని మళ్ళీ ఆ 1 లక్ష ఖర్చు కట్టడానికి ఇంటి దగ్గర వస్తువులు అమ్ముకొని ఇంత అవసరం లేదు. మేము ఉన్నాం మీకు సేవ చేయడానికి. మా సిబ్బంది అందరూ ఉన్నాం. మీ దగ్గరుండి మీకు వైద్యం చేసే అవసరం వస్తే మేము కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ తీసుకెళ్ళి మేము ఉచితంగా మీకు టెస్టులు చేస్తాం. ఓకేనమ్మా? సర్వీస్ ఉపయోగించుకోండి. ఇక్కడే ఉన్నారు, తను ఉంది మీకు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గారు. తను కూడా మీకు అన్ని టెస్టులు చేస్తుంది. బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్, డెంగ్యూ టెస్ట్, మలేరియా టెస్ట్ కూడా చేస్తాను. ఉపయోగించుకున్నాం సేవ వస్తుంది. అర్థమైందా సార్? మా 3 శ్లోకాలు చెప్తే వినండి అమ్మా. దోమల నిర్మూలన మనందరూ భావిస్తానండి. దోమల నిర్మూలన మనందరూ భావిస్తా. డెంగ్యూ నిర్మూలన మనందరూ భావిస్తా.